ఈరోజు మనం ఈ వీడియోలో రథసప్తమి వ్రతకథ చెప్పుకుందాం. శ్రీకృష్ణుణ్ణి ధర్మరాజు, ఓ కేశవా, రథసప్తమి రోజున విధి విధానంబుగా జప హోమ తర్పణాలు చేసిన వారికి భూలోకంలో సామ్రాజ్యయోగం కలుగునని చెప్పావు. అలాంటి సంఘటన జరిగిందా అని అడిగాడు. ధర్మరాజు సందేహం విన్న శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు. కాంభోజ దేశాన్ని యశోవర్తి అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజుకి పుత్రులు ఉన్నప్పటికీ వృద్ధాప్యంలో రోగాలతో బాధలు పడుతున్నారు. వారి రోగప్రాప్తికి ప్రారబ్ధకర్మ ఎలా ప్రాప్తించిందో విప్రశ్రేష్ఠుణ్ణి అడిగాడు. విప్రశ్రేష్ఠుడు రాజుతో, రాజా, నీ కుమారులు గత జన్మలలో వైశ్యుల ఇంట పుట్టారు. వారు చాలా లోభిత నంగలవారయ్యారు. ఆ కారణంగా ఈ జన్మలో రోగాల పాలయ్యారు. వీరి రోగాలు పోవాలంటే రథసప్తమి నాడు సూర్యదేవునికి పూజలు చేయవలెను. దానివల్ల వారి పాప పరిహారం అయి ఆరోగ్యవంతులవుతారు. కావున రథసప్తమి వ్రతం చేయించి ఫలము పొందండి అన్నాడు. బ్రాహ్మణోత్తమ, వ్రత విధానం కూడా చెప్పండి అని రాజు అడిగాడు. రాజా, మాఘమాసం శుక్ల షష్ఠి రోజున ఈ వ్రతం చెయ్యాలి. వ్రతం చేసే తలంపుగల గృహస్థులు వేకువజామునే నదియందుకాని, చెరువునందుకాని, నూతియందుగాని తెల్లని నువ్వులతో స్నానం చెయ్యాలి. ఇష్టదైవమును పూజించి తదుపరి సూర్యనారాయణమూర్తి దేవాలయముకు వెళ్లి ధూపదీప నైవేద్యములతో పూజింపవలెను. ఇంటికి వచ్చి పంచయజ్ఞము చేసి అతిథులతో, సేవకులతో, బాలురతో పంచభక్ష్య భోజ్యములు ఆరగించవలెను. ఈ రోజున తైలాదులు ఒంటికి రాసుకొని స్నానం చెయ్యకూడదు. ఆ రాత్రికి వేదశాస్త్ర పండితులైన బ్రాహ్మణులను పిలిపించి సూర్యభగవానుని విగ్రహమును నియమముగా పూజించి సప్తమి రోజున నిరాహారుడై భోగములను విసర్జించి, ఓ జగన్నాథుడా, నేను చెయ్యబోవు ఈ రథసప్తమి వ్రతం నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయించవలసిందిగా వేడుకొనుచున్నానని భోజనములకు ముందుగా చెప్పుకొంటూ చెంబులోని నీటిని వదలాలి. అలా వదిలిన చోట బ్రాహ్మణులతో సహా నిద్రించాలి. ఇంద్రియ నిగ్రహంతో నిద్రించాలి. మరునాడు వేకువజామునే లేచి నిత్యకృత్యములాచరించి పవిత్రముగా ఉండాలి. చక్కని సూర్యరథాన్ని పద్ధతి ప్రకారంగా నిర్మించి చిన్న గంటలతో, దీపపంక్తులతో రంగరంగ వైభవంగా సకలోపచారములతో ఏర్పరచి ఆ రథం ఎల్లవైపులా మణిమాణిక్యాలతో సువర్ణమయ, రజితమయమైన అశ్వములను, సారథిని అందంగా ఏర్పరచాలి. అలా రథాన్ని ఏర్పరిచిన అనంతరం మధ్యాహ్న స్నానాదులు ముగించుకొని ధూర్తులను, నాస్తికులను విడిచి పండితశ్రేష్ఠులైన వారు సౌరసూక్త పారాయణ చేయుచుండగా ఇంటికి చేరవలెను. బ్రాహ్మణుల స్వస్తివాచకములతో రథాన్ని వస్త్రమంటపంలో మధ్యభాగంలో ఉంచాలి. కుంకుమతో, సుగంధద్రవ్యములతో, పుష్పములతో పూజించాలి. రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించాలి. రథం నడుమ అలంకరించిన సూర్యప్రతిమను అగరువత్తుల ధూపాలు నలుదిక్కులా వ్యాపించేలా పూజలు చెయ్యాలి. వ్రత విషయంలో లోభత్వం పనికిరాదు. వ్రతఫలం దక్కదు. రథమును, సారథిని, అందుగల సూర్యభగవానుణ్ణి పుష్పములు, ధూపం, దీపం, గంధం, వస్త్రాలు, ఆభరణములతో, పలు రకాలైన భక్ష్యభోజ్యాదులతో నివేదించి అర్చించి, ఓ ఆదిత్య, దివాకర, భాస్కర, ప్రభాకర, మార్తాండ, పద్మినీపతి, గ్రహనాథ, లోకరక్షక, భూతాధ్యక్ష, భూతభావన, గగనాచారి, విశ్వప్రకాశ, సర్వప్రాణి ప్రోత్సాహకర, పూజలో తప్పిదాలను, దోషాలను మన్నించి చేసిన పూజలను
వాత్సల్య హృదయముతో గైకొనుము. మా ఇష్టకామ్యాదులను నెరవేర్చి మాపై కరుణాకటాక్షము చూపుమని సూర్యభగవానుణ్ణి ప్రార్థించాలి. వ్రతలోపం రానీయక ధనభావం వల్ల విధి విధానంకు విఘ్నం రాకుండా కార్యక్రమం చెయ్యాలి. రథాశ్వ సారథులను పలు రకాల రంగులతో చిత్రించిన బొమ్మలు 7 జిల్లేడు ఆకులతో సూర్యభగవానుణ్ణి యథావిధిగా పూజించాలి. ఆ రాత్రి జాగరణ, పురాణ పఠన, శ్రవణ, మంగళాదులతో జరగాలి. రథయాత్ర ఆరంభించినప్పుడు సూర్యుణ్ణి మనస్సులో తలంచుచూ అర్ధనిమీలిత నేత్రుడై చూడవలెను. ప్రాతకాలమున స్నానాదులు గావించి బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టినట్లయితే అశ్వమేధ యాగఫలం నిశ్చయంగా పొందును అని వ్రతవిధానం చెప్పారు. పిమ్మట యథాశక్తి దానము ఇవ్వవలెను. రథమును ఎరుపు రంగు వస్త్రాలతో సమర్పించాలి. ఇట్టి పనులు చేసిన వారికి లోకాధిపత్యం ఎందుకు రాకుండును? అన్ని విధాలుగా ప్రయత్నించి రథసప్తమి వ్రతం చెయ్యాలి. సూర్యభగవానుని అనుగ్రహం వల్ల మహాతేజస్సు, సంపదతో సకల సౌభాగ్యములు పొందగలరు. అంత్యమున సూర్యలోకములో ఒక కల్పం చక్రవర్తి అయి ఉంటారు. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, విప్రోత్తముడు రాజునకు ఈ విధంగా చెప్పి తన దారిన వెళ్ళినాడు. ఆ రాజు సూర్యుణ్ణి ఆరాధించి సకల సంపదలు పొంది సుఖంగా ఉన్నాడు. ఆ రాజు పుత్రులకు చక్రవర్తి యోగం కలిగింది. ఈ కథను భక్తిశ్రద్ధలతో ఎవరు విందురో వారికి ఆదిత్యుడు సర్వసంపదలను ఒసంగును. స్వర్ణరథ సారథిని మాఘమాస సప్తమి రోజున దానం చేసినవారు చక్రవర్తిత్వమును పొందుతారు.